సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సంచలనం కలిగించినటువంటి పరువు హత్య నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సరిగ్గా 2018 మార్చి 14న జరిగినటువంటి పరువు హత్య. అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి ప్రేమ వివాహంలో ఎవరైతే అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి అల్లుడు ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో ప్రణయ్ని దారుణంగా హత్య చేయించడం, ఆ హత్యకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అప్పట్లో మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి సంచలనమైనటువంటి తీర్పును విధించింది నల్గొండ SC/ST అట్రాసిటీ కోర్టు. ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ఒకరికి ఎవరైతే A2గా ఉన్నారో ఈ హత్య కేసులో A1గా ఉన్నటువంటి మారుతీరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఎవరైతే సుభాష్ కుమార్ శర్మ ఆయనకు ఉరిశిక్ష విధించడం జరిగింది. అలాగే మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్తో పాటు మరొక 5 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ అలాగే అనలిస్ట్గా ఉన్నటువంటి ప్రసన్న గారు. నమస్తే మేడం. ప్రసన్న గారు, ఈ తీర్పు పట్ల ఒక మహిళా అనలిస్ట్గా, ఒక మహిళగా మీ రియాక్షన్ ఏంటి? నిజంగా ఈ తీర్పు సరైనటువంటి తీర్పు అంటారా? కులానికి సంబంధించి దురహంకారంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చా? ఫస్ట్ రంగనాథ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అతని ఇన్వెస్టిగేషన్ ఏదైతే దీని మీద పట్టు విడవకుండా చేశారో అలా అందరూ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. సార్తో పాటు తను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో తను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ విట్నెస్లు కానివ్వండి, అందరూ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సే కానివ్వండి, కోర్టు జడ్జెసే కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్సే కానివ్వండి, అందరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఒక పక్క సంతోషంగా ఉంది, రెండో పక్కన ఏంటంటే ఇట్ టుక్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 5 to 6 years జర్నీ ఇది మొత్తం కూడా. అంటే ఛార్జ్ షీట్ కోసం 9 months పట్టింది దీని గురించి. ఒక పక్కనేమో ఇది మీరు ఏం చూస్తున్నారంటే లవ్ మ్యారేజ్ అని చూస్తున్నారు. బట్ నా సైడ్ నుంచి నేను చూడడం ఏంటంటే కులంని చంపడానికి చేసిన హత్య అంటారు. ఒక కులాన్ని కించపరచడం అనేది ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు ఓకే అనుకోవచ్చు. ఏకంగా కులాన్నే చంపేయడానికి చూసిన కేసు ఏంటంటే ఇదే కేసు. ఎందుకంటే మనం ఏదో తగదాలు ఉంటే ఇంకా ఏదో లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళని కించపరుస్తారు అన్నట్టు క్యాస్ట్ పరంగా. కానీ మనిషిని లేపేయడం అనేది ఒక కుటుంబాలు అనే దాంట్లో. ఇంకొకటి ఏంటంటే పనిష్మెంట్లో 192 డెత్ పెనాల్టీ ఉన్నా కానీ మిగతా వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఆ విషయంలో మాత్రం వాళ్ళకు కూడా డెత్ పెనాల్టీనే ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నా. కానీ ఇప్పుడు ఏమంటే లోయర్ కోర్టు ఇచ్చారు కదా, వాళ్ళు హైకోర్టుకి వెళ్తారేమో బేస్ కనుకొచ్చేమో, బట్ లోయర్ కోర్టు చాలా బేస్ చేసుకొని ఇచ్చింది. చాలా మంది కూడా, చాలా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఉరిశిక్ష డెత్ పెనాల్టీ అనేది మన ఇండియాలో అమలు చేయడం కరెక్ట్ కాదు, దీని మీద కోర్టులు కూడా ఆలోచించాలి అనేటువంటి ఒక ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇప్పుడు ఈ తీర్పు రావడంపై మీ అభిప్రాయం ఏంటి? సార్, నేను అన్ని కేసులది డెత్ పెనాల్టీ ఇవ్వమని అనట్లేదు. నడి రోడ్డు మీద కళ్ళెదురుగా నరికిన వాళ్ళకే డెత్ పెనాల్టీ అడుగుతున్నాం. మనం అడిగేది ప్రతి కేసులో ఏదో ఊహలతో సస్పెక్ట్ ఉన్న కేసులకు డెత్ పెనాల్టీ అడగట్లేదు మనం. ఇప్పుడు ఒక ఆమెని లేడీని ముక్కలు చేశాడు అంటే డెఫినెట్ గా వాడిని డెత్ పెనాల్టీ ఏమని కోరుకుంటాం మనం. దిశా కేసులలో కాల్చి చంపడము ఇవన్నీ జరిగినాయో కొన్ని కేసులలో, అట్లాంటి వాటికి కూడా మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వమంటే డిఫరెన్స్ ఏముంటుంది? డెత్ పెనాల్టీ ఎందుకు కోరుకుంటున్నాము? బికాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఒక మర్డరే జరగనియండి, మర్డర్ అన్న మీకు ఒక నిమిషంలో చంపేయడం అవుతుంది, మనిషి భూమి మీద ఉండడు. ఏ విధంగా బాధలు పెడుతున్నారో, లైక్ మనం కలకత్తా కేసులు, బీహార్ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్క స్టేట్లలో చూస్తున్నాం. ఒక స్టేట్ అనేది కాకుండా నర్సుది కూడా చూసామన్నట్టు మనం. ఆమెను కూడా ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. మీరు చెప్పినట్టుగా మహిళలను, యువతలను సామూహికంగా అత్యాచారం చేయడం, హత్య చేయడం, ఇవన్నీ కూడా దారుణంగా చంపడం, మీరు అన్నట్టుగా ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయడం, ఇదంతా కూడా ఓకే. కానీ ఈ కేసులో పరువు హత్య అంటే ఎంతో ప్రేమించినటువంటి తన కుమార్తె వేరొక వ్యక్తిని కులాంతర వివాహం చేసుకోవడం, తమను వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా తట్టుకోలేకే కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతోనే, ఒకవేళ అల్లుడిని హత్య చేసేస్తే కూతురు తిరిగి తన వద్దకు వస్తుందనేటువంటి ప్రేమతోనే హత్య చేశాడు అనేటువంటి వాదించిన వారు కూడా ఉన్నారు. వారికి మీ సమాధానం? ప్రేమ అని మాత్రం అనకడ్డ దీనికి కూతురు మీద ఉన్న ప్రేమ అయితే కాదు.
కూతురు మీద ప్రేమ ఉంటే ఒకగానొక కూతురు ఉన్నప్పుడు అన్ని కోట్ల ఆస్తున్నప్పుడు ఒక కులము ఇవన్నీ అడ్డురావు. నా బిడ్డనే నాకు ముఖ్యం, నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యము అనుకుంటాం. ఇది ఏంటంటే డబ్బుతోటి అహంకారం. ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ బిజినెస్ మ్యాన్ బిఫోర్ రన్నింగ్. ఏదైతే రియల్ ఎస్టేట్ వచ్చినాక ఆయన ఇదేయాడు, ముందైతే అతను ఐ థింక్ సో కిరోసిన్ అమ్ముకునే అతను అన్నట్టు. ఒక్కసారిగా డబ్బు వచ్చినాక ఇక్కడ కులంతో పాటు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ కేసులో. ఇక్కడ లవ్ తో పాటు అంటే నా బిడ్డని చేసుకుంటున్నాడు వీడు, నాకు చాలా ఆస్తుంది, నా ఆస్తిని చూసుకొని వీడు చేసుకుంటున్నాడా, లేదా ఇంత తక్కువ జాతి వాళ్ళకి నేను ఇచ్చి చేయాలా అన్న దాంతో మీరు దీంట్లో ఏదో క్షణకావేశంలో జరిగిన మర్డర్ కాదు ఇది. ఏదో అప్పటికప్పుడు ఏదో అనుకొని ఒకరు అనుకొని చేసిన మర్డర్ కాదు. ఈ కేసులో మాత్రం నేను డెత్ పెనాల్టీ ఈ కేసులో అడగాల్సిన అవసరం ఏంటంటే, ఒక టెర్రరిస్ట్ ని తీసుకొని వచ్చారు ఈ కేసుకి. వీళ్ళు ఏదైతే సుపారీ ఇచ్చారో వీళ్ళ బాబాయ్ కానివ్వండి, నడి రోడ్డు మీద మర్డర్ చేసింది ఎవరు? వీళ్ళ బాబాయే కదా, అవునా? తండ్రి కన్నా సరే, తండ్రికి ప్రేమ బిడ్డ మీద ఉంది, మరి బాబాయ్కి ఏమైందండి? ఇప్పుడు అంటే బాబాయే తండ్రి అన్నని ఎవరైతే అమృత తండ్రిని ఉసుగొల్పాడు అనుకోవచ్చా? బాబాయే అది కరెక్ట్ గా అన్నారు. ఈయన ప్రొవకేషన్ తోటే తండ్రి ఈ ఒక దానికి ఓకే అన్నాడు. బాబాయ్ అనేవాడు ఈ తండ్రి డబ్బులు ఇవ్వడం 2 కోట్ల వరకు, ఐ థింక్ సో, మోర్ దెన్ దట్ ఆర్ లెస్ దెన్ దట్, నియర్లీ 2 CR అనంగి సుపారీ. ఒక టెర్రరిస్ట్ని పట్టుకొని వచ్చి డ్రైవర్లని, రూలింగ్ పార్టీ వాళ్ళని, కొంతమందిని 2-3 దీంట్లో 2 రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా అప్పట్లో రూలింగ్ పార్టీ వాళ్ళని కూడా ఆ ఏరియాలో ఉన్న పొలిటికల్ వాళ్ళని 2 ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు? మేము కేసు చేస్తే మమ్మల్ని పట్టుకునేటోడు ఓడున్నాడు, మాకు డబ్బులైతే వస్తున్నాయి కదా. సుపారీలో వీళ్ళు కూడా ఒక మనుషులు, అంటే డబ్బు కోసం హత్య చేయడానికి కూడా ఇంకా ఉన్నారు, లేరు అని మాత్రం అనుకోకండి. అంటే ఇది కులానికని, కులం ఎవరు చూసారు? ఒకటి తండ్రి బాబాయ్ చూసాడు అనుకోండి, మిగతా 6 మాత్రం కులాన్ని అవన్నీ సంబంధం లేదు, డబ్బుకి హత్య చేసిన వాళ్ళు డబ్బుకి. అంటే అట్లాంటి వాళ్ళకి నేనేం అడుగుతున్నా అంటే, డెత్ పెనాల్టీ ఇవ్వండి అంటున్నా. నేను చెప్పే దాంట్లో క్లారిటీ ఉంది, మీరు చూడండి. వాళ్ళిద్దరేమో కులం కోసం చూస్తారు, మిగతా వాళ్ళు ఏం చూస్తారు? డబ్బు కోసం చంపడం. అట్లాంటి వాళ్ళని కూడా కనికరించాలి అని భూమి మీద ఇప్పుడు మీరే చూడండి, ఎవరైనా చిన్నపిల్లని అరే పోయి చంపండి రా మీరు ఆమెకి అని డబ్బులు ఇచ్చి పంపించి ఆ అమ్మాయిని చంపినాక కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ పెడతాము అంటే మనం ఊరుకుంటామా? స్కూల్కి పోయి పిల్లల్ని చంపినరు అనుకోండి, మనం ఒప్పుకుంటామా? నేనంటున్నాను, క్షణికావసం తండ్రి ఒక్కడు చేసినది వేరు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కరు దీంట్లో చూడండి. బాబాయ్ తండ్రిని ప్రొవోక్ చేశాడు, వీళ్ళిద్దరు కలిసి మిగతా వాళ్ళకి సుపారీ చేశారు. దీంట్లో ఎవరు 2-3 స్కిప్ అయినా కానీ కేసులో లేకున్నా ఈరోజు ఈ కేసు కాకపోయేది. ఇంకా బతికే ఉండేవాళ్ళు మంచిగా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఎట్లుందంటే తెగించిన మైండ్ సెట్. ఇట్లాంటి వాళ్ళని భూమి మీద ఉంచడం కన్నా భూమి మీద లేకుండా, అంటే వీళ్ళకి అంటే నా సైడ్ నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి వీళ్ళని మర్డర్లు చంపొద్దు, వీళ్ళని డెత్ పెనాల్టీ వద్దు, మనకంటూ కాన్స్టిట్యూషన్ లో ఇట్లా లేదు, మన ఇండియాలో మనకి లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. స్పీకర్స్ వేరండి. నేను టీవీ ముంగడికి వచ్చి స్పీచ్ చేయడం పెద్ద గొప్ప కాదు. నా జోలి నాకే అట్లా జరుగుతా నేనేమంటా? ఆ ప్లేస్ లో నేనే ఉన్నా, నాకే జరుగుతా ఏం చేస్తాను? పోలీసుల వరకు కూడా చూడా, నేనే పోయి మర్డర్ చేస్తా అనిపిస్తుందా లేదా? కానీ దేశంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆ తర్వాత కూడా చాలా హత్యలు జరిగాయి, చాలా పరువు హత్యలు జరిగాయి. కుమార్తెను చంపిన ఘటనలు ఉన్నాయి, అల్లుడిని చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటి కేసులన్నిటికి కూడా ఇలాంటి శిక్షలే పడాలంటారా? ఇలా ప్రతి శిక్షకు కూడా ఉరిశిక్షను అమలు చేస్తే ఎలా ఉంటుందంటారు? సరే, ఈ కేసులో ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సింది అందరిని కూడా, ఒక్కరు కాదు. కంప్లైనెంట్ స్ట్రాంగ్ ఉంది, విట్నెస్లు స్ట్రాంగ్ ఉన్నారు, ఐఓ స్ట్రాంగ్ ఉన్నారు, పీపీ స్ట్రాంగ్ ఉన్నారు, జడ్జెస్ స్ట్రాంగ్ ఉన్నారు, కోర్ట్ కానిస్టేబుల్ తో సహా అందరూ మనం ఎంకరేజ్ చేయాల్సింది. కోర్ట్ కానిస్టేబుల్స్ మారుతుంటారు కేసుకే, అంటే ఎవ్రీ 6 months or 1 year కి కోర్ట్ కానిస్టేబుల్స్ మారుతుంటారు. సమ్ వాళ్ళ అటు ఇటు ట్రాన్స్ఫర్లలో, అంటే వాళ్ళు కూడా ఈ కేసుని వదలకుండా, ఈవెన్ రంగనాథ్ సార్ కూడా దీని మీద ఎప్పటికప్పుడు కూర్చొని ఎంక్వైరీ, అంటే కంప్లైంట్ పిలుచుకొని ఇంకా తెలుసుకొని 9 months తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం. మీరు ఒక్కరు గమనించండి, ఒకవేళ ఈ కేసు అప్పుడు తండ్రి చేయించాడని మనందరికి తెలుసు, ఈవెన్ బాబాయ్ కూడా ప్రోత్సాహం ఉందని తెలుసు, కానీ మనకు ఎవరికి తెలియని కోణం ఏంది? డ్రైవరు, ఒక టెర్రరిస్టు, ఆటో డ్రైవరు, 2-3 పొలిటికల్ లీడర్స్ ఉన్నారు దాంట్లో.
వీళ్ళు కూడా అంటే లోకల్ లీడర్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరినీ కూడా బయటికి తీయడానికి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా అయింది. Okay. అన్ని కేసులలో ఇంత పర్టికులర్ గా జరుగుతుంది అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. నెక్స్ట్ సగం కేసు అవుతూనే అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వరకల్లా చాలా మంది కంప్లైంట్స్ 50% అంటే నేను మీడియం గా అంటున్నా, డబ్బులు తీసుకొని మాకెందుకు ఈ కేసు అనుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. రాజీ హాస్టల్ చేసుకోవడం. అయిపోయి విద్యార్థులు అయి ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే కేసు మర్డర్ అయింది, జడ్జిమెంట్ అయింది, ఈ రెండే చూస్తారు అందరు జనాలు. యాజ్ అన్ అడ్వకేట్ మేము కోర్టులో చూసేది బోన్ ఎక్కినాక విట్నెస్ ఏం చెప్పేది మేము చూస్తాం. కేసు జరిగినప్పుడు ఏమున్నారు విట్నెస్, అది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ఉంటుంది మనకి. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 10 మంది మారుతారు కేసులో. ఇప్పుడు 6 years జరిగింది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మారారు. మళ్ళీ ఇప్పుడు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నట్టు వేరే వాళ్ళు ఉండరు కదా. Yes. వీళ్ళ మైండ్ సెట్ ఈ కేసులో గట్టిగా ఉండాలని కంటిన్యూ ఉండదు కదా. నేను యాజ్ అన్ అడ్వకేట్ కోరుకుంటుంది ఏంటంటే ఇట్లాంటి కేసులలో 5-6 years జరిగితే మైండ్ సెట్స్ మారి ఇంకెన్ని రోజులు, ఇప్పుడు దీంట్లో ఎన్నో నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి. ఏమో పోలీసు వాళ్ళు అమ్ముడు పోయారేమో, ఏమో పీపీ అమ్ముడు పోయారేమో, లాయర్స్ అమ్ముడు పోయారేమో, మనకి సాక్షులు అమ్ముడు పోయారేమో. ఎందుకు ఇట్లాంటి డౌట్స్ వస్తాయి? కేసు లాంగ్ నడుస్తున్న కొద్దీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం మీద మనకి ఎప్పుడుగా ఇది న్యాయం అనేది మనకు జరగదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కేసు అండి లీగల్ ఎయిడ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ప్రతి కేసులో మనీ అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ఉంటుంది. నేను ఇక్కడి నుంచి కోర్టుకు వెళ్ళాలంటే నా చేతిలో డబ్బులు ఉంటేనే నేను కారు తీసుకొని పోగలుగుతా, బస్ ఎక్కి పోగలుగుతా, విట్నెస్ కింద ఉండగలుగుతా. ప్రతి కేసులో ఇంత కరెక్ట్ గా ఎట్లా వస్తారు అనుకుంటాం మనం. రైట్ మేడం, థ్యాంక్ యూ ప్రసన్న గారు. సో ఇది అడ్వకేట్ అలాగే అనలిస్ట్గా ఉన్నటువంటి ప్రసన్న గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ కేసులో ఇలాంటి శిక్షను మాత్రం పడడం సమంజసం. ఇలాంటి శిక్షలు పడితేనే మళ్ళీ కూడా ఇలా కులాలు ఏదైతే తక్కువ కులం వారిని అగ్ర కులాల వారు ఇలా పరువుకు సంబంధించి కూడా హత్య చేయడం అనేది కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ శిక్షను ఇంకొంత త్వరితగతిన పడి ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఇందులో ఉన్నటువంటి వారందరికీ కూడా శిక్ష పడే విధంగా పోలీసులు అలాగే న్యాయ వ్యవస్థ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయడం వల్లే కోర్టు జడ్జి ఇలాంటి తీర్పునిచ్చారని ఆమె చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.